ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలండి. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. సంకీర్తనకు స్పెషల్ వందనాలు. మీ అందరికి నా వందనాలు. మరి దయాకర్ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దయాకర్ కొంచెం గలిబిలిగా ఉన్నాడు. ఆ వ్యక్తి కొరకు మీరు ప్రార్థన చేసి నీతి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలని ప్రేమతో సంఘ బిడ్డలకు మనవి చేస్తూ ఉన్నాను. గలిబిలి అంటే తెలుసు కదా, లోక స్నేహాలు చెడ్డవని. పలుమార్లు దేవుడు దర్శించినప్పటికీ కూడా ఒక దయాకరనే కాదు, చాలామంది అలాగే ఉంటున్నారు. వారందరి కొరకు మరి గలతీ రాసిన పత్రికలు అంటది, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల సమయము దొరికిన కొలది. చూడండి, ఆ మాట నాకు బాగా నచ్చిన మాట. అది మన సంఘంలో ఉన్న ప్రతి మనిషి కొరకు మనం ఎంత విలువగా ఉండాలి అనేది అక్కడ వ్రాయబడిన మాట. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఆమేన్. విశ్వాస గృహము అనగా సంఘము. విశేషముగా సంఘమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయటానికి ఇష్టపడమని వాక్యం సెలవిస్తుంది. కనుక సంఘబిడ్డలో ఇక్కడ మనందరం ఆదివారం వచ్చాం, శుక్రవారం వచ్చాం, ప్రార్థన చూసుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్లు కాదు. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనం సంఘబిడ్డలైన వారికి ఒక్కరికొకరు మేలు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వారిని దర్శించాలి, పరామర్శించాలి. అనారోగ్యంగా ఉంటే పలకరించాలి. ఏదైనా సమస్యల్లో ఉంటే వారి కొరకు ప్రార్థించేటువంటి పనులు మనం చేయాలి. వాక్యం అంటుంది కదా, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. కాబట్టి మనము ఏ వ్యక్తి అయినా కొంచెం బలహీనమైపోయినప్పుడు, త్రోవ తప్పినప్పుడే కానీ, లేదా పలానా పరిస్థితుల్లో ఉన్నప్పుడే కానీ వారి ఎడల మనము జాలిని చూపెట్టి వారికి మేలు చేసే ప్రయత్నం చేయాలని ప్రేమతో సంఘ బిడ్డలకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. యేసయ్య విలువను మనము తెలుసుకోవాలి. అందరు చెప్పండి, యేసయ్య విలువ నాకు తెలియాలి. యేసయ్య విలువ నాకు తెలియాలి. మనిషికి డబ్బు విలువ తెలుసు. చాలామంది అంటుంటాం, ఏంట్రా అలాగా దుబారాగా ఖర్చు పెడుతున్నావు, డబ్బు విలువ నీకేం తెలుసు, కష్టపడిన వానికి ఎర్రని ఎండలో పొలం పని చేయరా, గట్లు తోము, రాళ్ళ పని చెయ్యి, మట్టి పని చెయ్యి, తెలిసినప్పుడు నీకు ఆ బాధ ఏంటో, ₹1 విలువ ఏంటో అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రతి మనిషికి డబ్బు యొక్క విలువ తెలుసు. మ్యాక్సిమం చాలా వరకు మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి, చిన్నపిల్లలు అంటే వారికి తెలియదు కానీ ఆల్మోస్ట్ 70-75% ప్రతి మనిషికి ₹1 విలువ తెలుసు. దానికున్న మరి విలువేంటో, దానికున్న చలామణి ఏంటో, తనకున్న బలం ఏంటో చాలామందికి తెలుసు. డబ్బు లేకపోతే స్నాక్స్ ఇవ్వరు, డబ్బు లేకపోతే టిఫిన్ ఇవ్వరు, డబ్బు లేకపోతే కందిపప్పు ఇవ్వరు, డబ్బు లేకపోతే ఉప్పు పప్పులు ఎవరు ఇవ్వరు అండి. డబ్బు అనేది మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆ విలువ ప్రతి మనిషికి తెలుసు. మన దగ్గరకు వచ్చిన దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలో తెలుసు, ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసు. ఇప్పుడు మనం ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎందుకు మనం బార్గెనింగ్ చేస్తాం, తక్కువకి మనం ఎందుకు అడుగుతాం? ఎక్కువగా మన డబ్బులు వ్యక్తి లాభం పొందకూడదు, మన డబ్బులు ఎక్కువగా ఆ వ్యక్తి తీసుకోకూడదు. మనకేం ఊరికి రావట్లేదు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావండి, అవునా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రియమైన వాళ్ళరా, డబ్బు విలువ ప్రతి మనిషికి తెలుసు. అలాగే వస్తువుల విలువ, నా ఫోన్ అక్కడ పెట్టు, ₹18,000 రా ఫోను, ముట్టుకోవద్దు, పాడు చేయొద్దు, దాని మీద గీత పడనివ్వద్దు, దాన్ని వ్యర్థంగా వేస్ట్ చేయొద్దు, వాడొద్దు అని చెప్పి మనం అంటూ ఉంటాం. వస్తువు విలువ తెలుసు మనకి, అవునా?
మన వాహనాల విలువ తెలుసు. నా ఆటో ఈయనయ్యా, నా ఆటో పాడైపోద్ది అని అంటుంటాం. అవునా? ఎవరన్నా వచ్చి ఆటో అడిగారనుకో, లేదు బైక్ అడిగారనుకోండి, ఎరా బాబు ఇంజిన్ ఆయిల్ పోయాలంటే ఎంతో తెలుసా? 1000 రూపాయలు అవుతుంది. నువ్వే సరదాగా వచ్చి ఆటో ఇయ్యి అంటావు, సరదాగా వచ్చి బండి ఇమ్మంటావు, సరదాగా వచ్చి కారు ఇమ్మంటావు. ఎవరు భరాయిస్తారో ఈ భారం? నేను ఇవ్వను అంటుంటాం. సరే, వారుకున్నటువంటి పరిస్థితులు అవి, ఇవ్వలేదు అని మనం కోప్పడగలదు. కానీ ఎవరి వస్తువు వారికి విలువ. హల్లెలూయా! అర్థమవుతుందండి? ప్రతి మనిషికి డబ్బు విలువ తెలుస్తుంది, వస్తువు విలువ తెలుసు. చాలామందికి కష్టం విలువ తెలుసు. కష్టపడందే ఏది రాదు అన్న సంగతి తెలుసు. ఊరికినే పడుకుంటే డబ్బులు రావు, ఊరికినే పడుకుంటే ఆహార వస్తువులు రావు, ఊరికినే సరదాగా కబుర్లు చెప్పుకుంటే మనకేవి దొరకదండి అని చాలామంది అంటుంటారు. ప్రతి మనిషికి పని విలువ తెలుసు, అనగా కష్టం విలువ తెలుసు అండి. కష్టపడిందే మన చేతికి ఏది రాదు అన్న సంగతి మనకు తెలియాలి, తెలుసు. ప్రియమైన వారలారా, మన జీవితంలో వెండి బంగారాలకు విలువ తెలుసు. ఏదైనా డబ్బు అవసరమైనప్పుడు మన దగ్గర ఏదన్నా బంగారం మొక్క ఉందనుకోండి, దాన్ని అక్కరగా తీసుకొని పోయి దాన్ని తాకట్టు పెట్టి జాగ్రత్తగా మన డబ్బు తీసుకొచ్చుకోవచ్చు. అలాగా చాలామంది అంటుంటారు, ఎరా కాస్తంత బంగారం సంపాదించావా, కాస్తంత వెండి సంపాదించుకున్నావా, కాస్తంత డబ్బులు కాస్త సేవింగ్ చేసావా అని అంటుంటాం. ఎందుకంటే అక్కర్లో ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, అదే బంగారము దిద్దులో బంగారం ఏదో ఉందనుకోండి, దాన్ని తీసుకొని వెళ్ళి తాకట్టుగాడికి ఇస్తే వాడు ఎవడైనా సరే మనకు కావాల్సినంత సుమారు మనం అనుకున్నదంతా ఇవ్వగలుగుతాయి. పిల్లరా, మన దగ్గర ఆ బంగారం లేదనుకోండి, ఎవరెవరో ఒకవేళ అప్పుగా అడిగామనుకోండి, అప్పులు ఇప్పుడు వడ్డీలు అంట 5 రూపాయలంట, 6 రూపాయలంట, 10 రూపాయలంట, 20 రూపాయలంట. నేను అనుకుంటారు, అరే మనిషిగా అలా దోచుకోవడం కరెక్ట్ కాదు కదరా. అయితే అవసరానికి వచ్చారు, ఇబ్బంది అయింది, 10,000 అవసరమైంది. చాలా దారుణం అండి, చాలా దారుణమైన పరిస్థితి. తప్పక మరి అప్పుల పరిస్థితులు మనకి మరి ఎటువంటి దాఖలు లేక, ఎటువంటి అవకాశాలు లేక మనం అలా తీసుకుంటున్నామే తప్ప ఇచ్చేవారి మనస్సాక్షికి తెలియాలి అలా చేయకూడదు అని. ప్రియమైన వారలారా, 2 రూపాయల వడ్డీ న్యాయం అంటారు, రూపాయి వడ్డీ న్యాయం అంటారు. బైబిల్ ఏమంటుందంటే అసలు వడ్డీకి ఇవ్వద్దు, నీ రక్త సంబంధిని వడ్డీకి ఎలా తీసుకుంటే, ఎవరికైనా సరే వడ్డీకి ఇవ్వటం అనేది పాపం అండి. దేవుడు ఒప్పుకోలేదు ఆ విషయంలో. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చాలామంది చాలా విషయాల యొక్క విలువ తెలుసండి. కుటుంబ విలువ తెలుసు. ఎవరైనా కుటుంబంలోంచి వెళ్ళిపోతే, ఎవరైనా కుటుంబంలో నుంచి తగాదాలు పెట్టుకొని మత్సర పడిపోయి ఏదన్నా వాళ్ళకి వీళ్ళకి ఏదైనా గిట్టకపోతే, ఏదైనా పరిస్థితులు వస్తారే, బంధుత్వాన్ని పోగొట్టుకోకూడదురా, కుటుంబాలు పోగొట్టుకోకూడదురా, మనుషులను పోగొట్టుకోకూడదురా అని కుటుంబ విలువలు తెలుసు మనందరికీ. అలాగనే పశువుల విలువ తెలుసు మనకి. పశువులు మన దగ్గర కోడో, నక్కో, పందో, కుక్కో ఉందనుకోండి, దాన్ని ఎలా చూసుకుంటాం? ఈరోజు కుక్కలంటే చాలామందికి విలువ. అవునా? మా సుమలత అక్కల సార్కి కుక్కలంటే బాగా ఇష్టం అంట. మనుషుల పేర్లు పెట్టుకుంటారు. మనుషులతో స్నేహం కంటే కూడా కుక్కలతోనే స్నేహం ఎక్కువ వారికి. చాలామందికి మనుషులు నమ్మటం మానేశారు, ఎప్పుడో మనుషులు ప్రేమించడం మానేశారు, మనుషులతో మాట్లాడటం మానేశారు, మనుషులతో స్నేహం చేయటం మానేశారు. జంతువులతో స్నేహం ఎక్కువైపోయింది. ప్రతి మనిషికి జంతువుల యొక్క విలువ తెలుస్తుంది. చాలామందికి వ్యాపార విలువలు తెలుసు. అదే వ్యాపారం లాభాలు రావాలి, వ్యాపారం ఎలా పెరగాలో తెలుసుకోవాలి, వ్యాపారాన్ని ఎలాగ ముందుకు వెళ్ళాలో, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలో వ్యాపార విలువలు తెలుస్తున్నాయి. చాలామందికి ఉద్యోగుల విలువలు తెలుస్తున్నాయి. ఉద్యోగాల కొరకు చాలామంది ప్రయాసపడతారు. వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా అవసరమైతే కాళ్ళ ఏళ్ళపడి ఏదైనా తప్పు దొరికాం, అయ్యా దయచేసి నా ఉద్యోగాన్ని తీసేయొద్దయ్యా, తప్పు అయిపోయిందా క్షమించడాన్ని ఏదో ఒక మాదిరిగా బ్రతిమలాడి దాన్ని మరలా మనం కాపాడుకోగలుగుతాం. ప్రియులరా, ప్రతి మనిషికి మనం చెప్పుకున్నటువంటి వీటన్నిటి గురించి విలువలు తెలుసా తెలియదా? తెలుసు. అయితే వీటన్నిటికంటే విలువైనది యేసయ్య యొక్క విలువ మనకు తెలియాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన్ని మనం ఎంత విలువగా కాపాడుకోవాలన్న సంగతిని ఈ పూట మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వాక్యం చదవండి. లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను.
తర్వాత నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభుని పరిసయ్యుడైన సీమోను అనేటువంటి ఒక ఆయన భోజనానికి ఆహ్వానించారు. సీమోను అనేటువంటి ఒక ఆయన ఇప్పుడు దైవజనుడిని ఎవరైనా సరే అన్న రండి ఇంట్లో కాస్త భోజనం చేయండి, కాసేపు రెస్ట్ తీసుకుని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని సేవకుడు వస్తే మంచిది, మనకు మేలు జరుగుతుంది అన్న ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ పరిసయ్యుడైనటువంటి సీమోను యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించారు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు వచ్చారు, ఆహ్వానాన్ని మన్నించి ప్రభు వారి ఇంటికి భోజనానికి వచ్చారు. అయితే ఆ భోజనానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఒక స్త్రీ ఆమె గురించి వ్రాయబడిన మాట, ఆమె గోత్రం, కులం, పేరు, ప్రఖ్యాతులు ఏమి చెప్పబడలా. ఆమెకున్న స్టేటస్ ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకున్న స్థితి ఏంటి అని అంటే పాపము చేసేటువంటి స్త్రీ. ఆమె పాపముతో బ్రతుకుచున్న స్త్రీ. ఆమె సమాజంలో విలువలేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి స్త్రీ. ఆమెను అందరూ పాపాత్మురాలనే సంబోధిస్తూ ఉంటారు. ఆమె గురించి బైబిల్ చెప్తున్న మాట, ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు ఊరు లేదండి, పేరు లేదండి, ఇంటి పేరు లేదా, కులగోత్రాలు లేవా, అసలు ఏంటి? ఆమెను గురించి అలాగన వదిలేశారు, పాపాత్మురాలనే రాశారు. అంటే తన జీవితం అలాగన ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆమె యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన పరిసయ్యుడైన సీమోను ఇంట భోజనానికి వెళ్ళారని వీళ్ళు చెప్పగా బయలుదేరి అక్కడికి వచ్చి ప్రభును చూసింది. ప్రభును చూడటం ఆమె కన్నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఆమెకు సమాధానం లేదు. ప్రతి మనిషికి అంటే నేను అనుకునేది ఏంటంటే, బాగా మనం ఆలోచన చేయగలిగితే ఏ మనుషుడికి కూడా బలహీనతల్లో ఉండాలి, పాపంలో ఉండాలి, నాశనం అయిపోవాలి, చీకటిలో బ్రతకాలి, దెబ్బలు తింటూ బ్రతకాలి, అవమానాలతో బ్రతకాలి, కన్నీళ్ళతో బ్రతకాలి, అప్పుల మధ్య బ్రతకాలి, ఇరుగు ఇబ్బందుల మధ్య ఉండాలి, నలుగురు మధ్య సిగ్గుపడుతూ బ్రతకాలని ఎవరికి ఉండదండి. తెలివి తక్కువడైతే వాడి వ్యవహారాలు వేరు, కానీ ప్రతి మనిషి కూడా విలువగా బ్రతకాలనే కోరుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, తన పరిస్థితి ఏమైందో తెలియదు కానీ ఆమె జీవితంలో పాపం అనేది విస్తరించబడింది. ఆమెకు అనేక మంది పెట్టిన పేరు పాపాత్మురాలైన స్త్రీ. తన జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ మనిషికైనా సరే ఏదైనా నింద మీద పడింది అనుకోండి, ఏమనిపిస్తుంది? నలుగురు మధ్య సంతోషంగా నవ్వలేరు, నలుగురు మధ్య సంతోషంగా ఉండలేరు. ఏది ఆమె గురించి ఇలాగా బ్యాడ్ ఒపీనియన్ ఉంది, తన గురించి ఇలాగా నెగిటివ్ ఉంది, పలానా ఇదిగో ఈమె ఎలా చేస్తుంది, అసలు అలా చేస్తూ ఉన్నాడు, వారి కుటుంబ పరిస్థితి ఇది, వాళ్ళంతా ఇలాగ అప్పులు తీసుకొని ఎక్కొడతా ఉంటారు, వాళ్ళందరూ ఇలాగ మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, వారి పిల్లలు అలాగా, ఆ అమ్మాయి అలాగా, ఆ అబ్బాయి అలాగా అని చెప్తా ఉంటే ఏ మనిషికైనా సమాజంలో తిరగటం ఇబ్బందికరంగా ఉంటుంది కదండి. ప్రియమైన వాళ్ళరా, అలాగనే తన జీవితంలో సమాధానం లేక యేసు ప్రభు అందరినీ ఆదరిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళితే సమాధానం దొరుకుతుందని మొత్తానికి తెలుసుకుంది. ప్రభు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వచ్చింది. ప్రభు కనబడంగానే తన కొండెలో బాధంతా కన్నీళ్ళతో వ్యక్తపరిచింది. ఆయన పాదాల మీద పడి ఆ కన్నీళ్ళతో తన పాదాలన్నీ తడుపుతూ ప్రియులారా తన తల వెంట్రుకలను తీసి ఆయన పాదాలు తుడుస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, అంతటితోనేనా ఆయన అంటున్న మాట, నా తలను నూనెతో అంతరపోసి నన్ను అంటింది. అప్పుడు వీళ్ళు ఆమె చేస్తున్నటువంటి పనిపాట్లు చూసి, ఏంటి బోధకుడు పాపాత్మురాలైన స్త్రీని దగ్గరకు రానిచ్చాడు, ముట్టుకొనిచ్చాడు, ఈయన ఒక యూతుడు కదా, బోధకుడు కదా, పరిశుద్ధుడు కదా, మంచి గోత్రంలో ఉన్నవాడు కదా, పాపాత్మురాలైన స్త్రీని మన దగ్గరకు రానిస్తామా? వారితో మనం మాట్లాడతామా? మన యూదులకున్న ఆచారం ఏంటి, మన పద్ధతులు ఏంటి ఈ బోధకుడికి ఆలోచన లేదా అని మనసులో అనుకుంటూ ఉండగా ఆహ్వానించిన వారు ఆ పరిసయ్యుడు తన మనసులో గిలి మత్సర పడుతూ ఉండగా ఆయన సీమోనుతో చెబుతున్న మాట, సీమోనా, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. ఈమైతే తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ ఉంది. నీవు నా నూనెతో నా తల అంటావా? అంటలేదే. ఈమె నా తలను విలువైన అత్తరు పోసి నా తలను అంటింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకా చాలా విషయాలు చెప్పాడు. నా తల నూనెతో అంటింది, నా పాదములకు అత్తరు పోసింది ఈమె.
నువ్వు అలాగ చేసావా? నీకు ఆహ్వానించడం తెలిసింది కానీ నన్ను ప్రేమించడం నీకు తెలియలా. నన్ను ఆహ్వానించడం నీకు తెలుసు కానీ నాకు విలువ ఇవ్వటం నీకు తెలియలా. ఏమైతే నన్ను విస్తారంగా ప్రేమించింది, నాకు ఏమి విలువ ఇవ్వాలో ఆ విలువనిచ్చింది. కాబట్టి ఆమె పాపాలు క్షమించబడటానికి ఆమె అర్హురాలు. నీకేమైనా ఇబ్బందా అని సీమోనుతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకేమైనా ఇబ్బందా? నీకు ఆహ్వానించడం తెలుసు కానీ విలువ ఇవ్వటం నీకు తెలియలేదు. నువ్వు పరిసేడివే కావచ్చు, సీమోనువే కావచ్చు. రోజున క్రైస్తవ సమాజంలో క్రైస్తవులను చెప్పుకుంటూ ఒక 20 ఇయర్స్ అండి మేము బాప్తిసం పొంది, పలానా డినామినేషన్ మాది, పలానా సంఘం అండి, పలానా కాపరండి, పలానా వారండి, ఈ గొప్పలు చెప్పుకోవటం వల్ల ప్రభుకు సంతోషం లేదండి. దేవునికి విలువ ఇవ్వటంలోనే ఉన్నది గొప్ప సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి విలువ ఇవ్వటంలోనే ఉందండి ఆయనకు ఆనందం. దేవుడు అంటాడు, దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషమా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషమని యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువు చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవునికి మంచి క్రియలు కనబడాలి, విలువైనటువంటి క్రియలు కనబడాలి. చాలామంది రోజున భ్రమపడుతూ ఉన్నారండి. ప్రభు మాతోనే ఉన్నాడు, ప్రభు మాలోనే ఉన్నాడు, ప్రభు మా ఇంట్లోనే ఉన్నాడు, ప్రభు మా సంఘంలోనే ఉన్నాడు, మా కుటుంబంలోనే ఉన్నాడు, నాతోనే ఉంటున్నాడు, నా కన్నీళ్లను చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ అలాగా అనుకోవడంలో తప్పు లేదు, కానీ అసలు ప్రభు మనతో ఉన్నాడా లేదా? ప్రియమైన వాళ్ళ ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన వాక్యం బోధిస్తూ ఉండగా ఆయన తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు వచ్చి నిలవబడ్డారు. వీరు వచ్చి చెప్పారు, అయ్యా మీ తల్లిగారు వచ్చారు. ఆయన అప్పుడు వాళ్ళ వైపు తిరిగి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా చిత్తము చొప్పున చేయబడిన నా తల్లి నా సహోదరులు. ఎందుకు ఆయన మాట అన్నాడు తెలుసా ప్రియులారా? ప్రజలందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారు, శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నారు, సమయానికి వచ్చారు, చక్కగా విలువ ఇచ్చారు, ప్రభుని గౌరవించారు, ఆయన బోధకు నిమగ్నులైపోయారు. వీళ్ళు ఆర్చుకొని తీర్చుకొని ఎప్పుడుకో మధ్యలో వచ్చి ఆయన వాక్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఆయన సందర్భాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఆయన విలువను పోగొట్టేశారు. తల్లి అయితే ఎప్పుడు రావాలి నీవు? ఆయనకి ఎంత సపోర్ట్గా ఉండాలి, ఎంత ఆదరణగా ఉండాలి, ఎంత విలువగా ఉండాలి. నీ సహోదరుడే కావచ్చు, నీ కుమారుడే కావచ్చు, ఆయన బోధకుడు కదా, ఆయనకి ఇవ్వవలసిన విలువ ఇవ్వాలి కదా ప్రియులారా. ఎప్పుడో మధ్యలో వచ్చి ఆయన పిలవండి మా కొడుకు ఆయన, మా సహోదరుడు ఆయన అంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందో తెలుసా ప్రియులు? ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేసేదా, దేవుని బోధని చెడగొట్టేదా, దేవుడి సంఘాన్ని చెడగొట్టేదా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? మీరే నా తల్లి, నా సహోదరులు. నా చిత్తం చొప్పున నా మాటలు వింటూ నా బోధకు విలువ ఇచ్చారు చూడు, మీని బట్టి నేను సంతోషించాను. ప్రభు అక్కడ చెప్పకనే చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పగటి వేళ ప్రియులారా, దేవునికి విలువ ఇవ్వటం మనం నేర్చుకోవా. ఎలా విలువ ఇవ్వాలి? ఆయన అన్నాడు, స్పష్టంగా చెప్పాడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదే. నా తలకు నూనె అంటావా? చేయలేదే. నా పాదాలకు అత్తరు పూసావా? చేయలేదే. నువ్వు నాకు ఆహ్వానించడం నీకు తెలుసు కానీ నాకు విలువ ఇవ్వటం నీకు తెలియలేదు సీమోనా. ప్రియులారా, ఈ రోజున ఆహ్వానించడానికి ఎవరైనా ఆహ్వానిస్తారు, బాప్తిసం పొందటానికి ఎవరైనా బాప్తిసాలు పొందుతున్నారు. ఈ రోజున నీళ్ళలో మునగటం ఏముంది? నీళ్ళలో మునిగి లెగవటం ఏముందండి? తెల్ల బట్టలు కట్టుకోవటం ఏముందండి? ఓ పాట పాడటం ఏముందండి? మందిరంలో కూర్చోవటం ఏముందండి? ఓ 10 రూపాయలు కానుక వేసి వెళ్ళిపోవటం ఏముందండి? మంచివే, కానీ వాటికంటే విలువైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టమైనవి ఏంటి అనేది మనం పరీక్షించాలి. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమి రాయబడి ఉంది అక్కడ? గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో అనగా ఇష్టమైనదో పరీక్షించి తెలుసుకొనండి. ఈ రోజున మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? క్రైస్తవ సమాజంలో పలానా సంఘం అంటండి, పలానా పాస్టర్ గారు అంటండి, పలానా సేవ అంటండి, ఆయన ఒకప్పుడు ఇలాగుండేవాడు అంటండి, అలాగే ఉండేవాడు అంటండి. మంచిదే, కానీ గుండెల్లో పూజ చేయకూడదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునికి ఏది ఇష్టము నా నుండి అది తెలుసుకోవాలి. మనుషుల గురించి మనుషులు తెలుసుకోవటంలో ప్రయోజనం ఏముంది? మనుషుల సాక్ష్యం గురించి మనుషుల సాక్ష్యం తెలుసుకోవటంలో ప్రయోజనం మేలు 1%.
అసలు ప్రభువుకి ఏది ఇష్టమో ఆలోచించడం ఈ రోజున మనుషుడు మర్చిపోవటం చాలా బాధాకరం. అవునా? ఈ పరిస్థితులు ఉన్న ఈ క్రైస్తవ సమాజంలో మన మధ్యలో కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నాం ఎవరి గురించి? డెవలప్ అయినటువంటి సంఘాల గురించి, వాడబడుతున్న సేవకుల గురించి. వారి గురించి ఆలోచిస్తే మనకేమొస్తుంది? ఏమొస్తుంది మనకి? మచ్చలు తప్పితే ఏముండదో. పలానా ఆయనతో నేను వెళ్ళానండి, పలానా ఆయన నన్ను పలకరించాడండి, పెద్ద దైవజనుడు నన్ను చూసి నవ్వాడండి. ఏంటి ప్రయోజనం నీకు? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? దేవునికి ప్రీతికరమైనది ఏంటి? నా నుండి ఏమి ఇష్టపడుతున్నాడు అనే సంగతిని గమనించడం మర్చిపోయాడు ఈ రోజున మానవుడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, వాక్యం అంటుంది దేవునికి ఏది ఇష్టమో ఆలోచించండి, పరీక్షించండి. ఆయనకి ఏమి ఇష్టమో పైన చెప్పేశాడు. వెలుగు సంబంధు వలె నడుచుకోవటం ఆయనకి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు సంబంధులు అనగా నీతిమంతులు, పరిశుద్ధులు. వెలుగు సంబంధులు అనగా దేవునికి ఇష్టమైన జనాంగం. ఇశ్రాయేలును ప్రేమించాడు ఆయన, మనకంటే ఎక్కువగా ప్రేమించాడు ఆయన, మనకంటే ఎక్కువగా ఇశ్రాయేలును ప్రేమించాడు. కానీ దేవునికి ఏమి ఇష్టమో వారు తెలుసుకోలేకపోయారు. దేవునికి ఏంటి విలువిస్తే ఆయన ఎలాగ మనల్ని గణపరుస్తాడనే సంగతిని మర్చిపోయాడు ఇశ్రాయేలీయులు. ప్రియులరా, బలులు ఇవ్వటం నేర్చుకున్నారు, ధర్మం చేయటం నేర్చుకున్నారు, ఎన్నో 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 ఘనమైనటువంటి పనులు చేయటానికి ఇష్టపడ్డారు. కానీ అసలు దేవునికి ఇష్టమైనది ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలుకు తెలియపరచబడకపోవటం, వారి మనోనేత్రాలు మోయబట్టం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనది ఏంటి? ప్రియమైన వాళ్ళరా, వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ఆమేన్. మన ప్రాణాత్మ దేహములు, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకూడదు. మనుషులకు నేను చక్కగా నీతిమంతుల్లా కనబడుతుంటాను. నేను ఇప్పుడు నన్ను చూసంగలే మీ అందరి ఒపీనియన్ ఏంటి? అన్న మంచోడు, మంచి పాట, మంచి వాక్యం, సాక్ష్యం, మంచి సంఘం, ఇదే మీకు కనబడేది. నా హృదయపు అంతరంగంలో ఉన్నటువంటి మనస్సాక్షిలో ఉన్న, నా ఆలోచనలో ఉన్న, హృదయపు లోతుల్లో ఉన్న విషయాలు నీకెవరికి తెలియదు. కానీ వాటన్నిటిని పరీక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎంఆర్ఐ స్కాన్లో కూడా కనబడిన విషయాలు ఆయనకి తెలుస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5,000 అంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మన అప్ టు బాటం, నడినెత్తి నుంచి లోపల ఎంట్రికలు ఎన్ని ఉన్నాయో కూడా చెప్తుందంట ఆ స్కాన్. 4-5 వేలు పెట్టుక చేయించుకుంటున్నారు. అంతకంటే గొప్పగా పరీక్షించి మనల్ని స్కాన్ చేసిన ఆయన 139 భక్తుడు అన్నాడు, నేను కూర్చుండట నేను లేచుట ఆయనకి తెలుసు. మాట నా నోట రాకమునిపై ఆయనకు పూర్తిగా తెలిసిందంట. ఇప్పుడు నేను పలానా ఎఫ్రాయిం అని అనబోతున్న మాట, నువ్వు ఎఫ్రాయిం అని పిలుస్తున్నావు నాకు తెలుసులే కాసేపుట్లో అంటాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషి యొక్క ఆప్టు బాటం, మన బ్రతుకు దినాలు ఎన్ని, ఎంత కాలం మనం బ్రతుకుతాం, ఎన్ని రోజులు ఉంటాం, ఎంత ఆయుష్ కలిగి ఉంటాం అనేది ఆయన గ్రంథంలో ముందే రాసేసాడు. ప్రైజ్ ది లార్డ్. పలానా శాంతమ్మ 90 ఏళ్ళు, 91వ సంవత్సరానికి ఆమె ఉండకూడదు, 90 ఏళ్ళకి నేను బిల్ చేయాలి ముందే నిర్ణయించుకున్నాడు. అర్థం కాల. పలానా 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 పద్మ గారికి 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, అట్లా ప్రతి మనిషికి ఆయన మరణము యొక్క డేటుని నిర్ణయించాడు, జననం యొక్క డేటుని నిర్ణయించాడు. కొంతమంది తొందరగా చచ్చిపోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్ని అనుభవించడానికి ఇష్టం లేక ఉరిపెట్టుకోవటం, మందు తాగిపోవటం, పురుగు మందు తాగాడండి, ఎలుకల మందు తిన్నాడండి, ఉరిపెట్టుకున్నాడండి, ట్రైన్ కింద పడ్డాడండి, ఇట్లాంటి మాటలు వింటాం. అది దేవుడు ఇచ్చే మరణం కాదు. అది వాళ్ళకే వాళ్ళగా మేము బ్రతకటానికి మాకు ఇష్టం లేదు, దేవుడు ఇచ్చిన ఆయుష్ మాకు వద్దు, మేము చచ్చిపోతున్నాం వెళ్ళిపోతున్నారే తప్ప దేవుడు అలాగే ఎవరిని చంపడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టమైనది అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటి ఆయనకి ఇష్టమైందంటే వెలుగు సంబంధుల వలె మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి, అనగా నీతిమంతుల వలె మనం నడుచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మన ఏ సంఘమైనా ఏ పరిస్థితులైనా ఎక్కడ ఉన్నా దేవుడు ఈ లోకంలో మనం పెట్టుకున్నవి ఇవన్నీ, పలానా మినిస్ట్రీ అండి, పలానా సంఘం అండి, పలానా కులం అండి నాది, పలానా ఊరండి నాది. కానీ నువ్వు వీటన్నిటికంటే ముందు నువ్వు మనిషి అండి, నీలో దేవుని ఆత్మ ఉందండి, రక్త మాంసాలు ఆయన నీకు ఇచ్చాడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆయన దీపం నీలో ఉందండి. అది ఆయన చూసేది. నువ్వే దేశంలో, అమెరికాలో పుట్టావా, ఇంగ్లాండ్లో పుట్టావా, ఆయనకు అనవసరం. ప్రియమైన వాళ్ళరా,
గమనించండి, దేవునికి ఇష్టమైనది ఏంటో మనము పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకొని తేలిన ఫలితార్థం ఇదే, మనము పరిశుద్ధులుగా దేవుని కొరకు బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ బ్రతికిన వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో తెలుసా ప్రియులారా? ఎంత దీవెనకరంగా ఉంటాయో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవించగలిగితే కలిగే ఆశీర్వాదం ఏంటో, యెహోవా ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెప్పాను మీకు ఈ మాట. సూర్యుడు బలముతో ఉదయిస్తాడంట. సూర్యుని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేకపోయారు. సూర్యుడా, ఈ రోజున నీ వాగు ఉదయించొద్దు. 24 గంటలు గడిచిపోయాయి. సరిగ్గా ఉదయం 6 గంటలకు రావాలి కదా, నువ్వు రామాక 12ంటికి రా, ఈ పూట ఆగు నువ్వని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చేయగలరా? సూర్యుడిని ఆపిన ఒకే ఒక సందర్భం చరిత్రలో నిలిచిపోయింది, అదే యెహోషువ. ఆయన ఒక్కడే, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో ఆగండి, మీరు అక్కడ ఆగండి, ఉదయించొద్దు. సూర్యుడా, చంద్రుడా మీరు అక్కడే ఆగండి, మీరు ఉదయించొద్దు అని ఆపిన ప్రార్థన, విలువైన ప్రార్థన యెహోషువ చేశాడు. దేవుడు దాన్ని నెరవేర్చాడు. ప్రియమైన వాళ్ళరా, సూర్యుడు బలముతో ఉదయిస్తాడు. అలాగనే దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో 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 ఉదయిస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చైనా కృత్రిమ సూర్యుని తయారు చేసింది, అవునా? వాళ్ళు సూర్యుడితో పని లేకుండా దేశం మీద వెలుగు నింపుకుందామని ఒక కృత్రిమ సూర్యుని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడికెక్కడ విఫలమైపోతూనే వచ్చారు. ఏది సక్సెస్ కాలా. అది ఎందుకు అవుతుంది అలాగా? ప్రకృతి దేవుడిచ్చిన అదృష్టం, ప్రకృతి దేవుడిచ్చిన సృష్టి. అది ఆయన మాత్రమే దాన్ని తయారు చేయగలడు, ఆయన మాత్రమే దాన్ని రూల్ చేయగలడు, ఆయన మాత్రమే దాన్ని నియంత్రించగలడు. మనుషులకి ఎవరికి ఇవ్వలేదండి అధికారం. భూమిని ఏలమన్నాడు, ఇచ్చిన దాన్ని ఏలమన్నాడు కానీ సృష్టించమల్లా. ఆయన ఇచ్చాడు, ఏలమన్నాడే తప్ప ఇంకో కొత్త సృష్టిని తయారు చేసుకుని దాన్ని ఏలుమని చెప్పాలి. ఆయన సృష్టిలో ఉండి మనం ఏలుబడి చేయాలి. ఈ రోజున మనోళ్ళు చాలామంది మనుషులు తయారు చేస్తున్నాం, సూర్యుని తయారు చేస్తున్నాం, గాలిని ఆపగలుగుతున్నామని ఓ పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. అవన్నీ అసాధ్యం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అంటుంది, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈ రోజున మనల్ని ఆపడానికి ఎంతోమంది ఉంటారు, అవునా? మనం బలహీనం అయిపోవాలని, దేవునికి దూరం అయిపోవాలని, సాక్ష్యం పోగొట్టుకోవాలని, ఏడుస్తూ ఉండాలని, భర్తలతో బాగా తన్నులు తింటూ ఉండాలని, భార్యతో బాగా చివాట్లు పెట్టుకుంటూ ఉండాలని, అప్పుల పాలైపోవాలని, కుటుంబాలు దేశదేమరు అయిపోవాలని మన కొరకు నిరంతరం శత్రువు చూస్తూనే ఉంటాడు, మన గిట్టనోళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు ఎంతమంది చూసినా నీవు గనక దేవుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు బలముతో రోజుకి వెలుగుతూనే ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. రోజుకి వెలుగుతూనే ఉంటావు. నీ వెలుగును ఎవరూ ఆపలేరు. ఎక్కడో నెల్లూరులో పిచ్చోడై తిరుగుతున్నాడు ఆయన, లెమన్లకు వచ్చాడు. ఎంత మహాసామ్రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించడం మనిషి నేర్చుకోవాలి. మెంటల్ ఎఫెక్ట్ కలిగిన మనిషి అంత గొప్ప ఆధ్యాత్మిక పరలోకపు రాజ్యాన్ని స్థాపించడం అంటే దేవుని శక్తి కాకపోతే ఏముందండి? ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున 10 మందిని కూడేసుకోవాలన్న దేవుని శక్తే. ఎందుకంటే ఇది అసాధ్యమైన పని ఈ లోకంలో. ఎందుకంటే పాపం చేయటానికి మనిషికి 100 దారులు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటిని జయించి బిగపట్టుకొని, వమ్మో నేను సినిమా చూడకూడదు, సీరియల్ చూడకూడదు, అబద్ధం ఆడకూడదు, నా గుండెల్లో కూడా పాపాన్ని గురించి నేను యోచన చేయకూడదు అన్న మనిషి ఎలా బ్రతకగలుగుతాడండి? ఎటు చూసిన సినిమాలు, ఎటు చూసినా మనిషి శరీరాన్ని సుఖపెట్టేటువంటి కార్యకలాపాలు, వాటన్నిటిని ఎలా జయించగలడు మానవుడు? ప్రియమైన వల్ల చాలా బహుతరమైన కష్టం. అయితే దేవుని కృపను బట్టి 10 మందిని సంఘం కట్టగలిగాం, 20 మందిని కట్టగలిగాం అంటే గొప్ప విషయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అంటుంది ఆయనను ప్రేమించండి. ప్రేమించిన వాడికి తెలుసు ఆయనకి ఎలాగ విలువ ఇవ్వాలో. ఆమేన్. ప్రేమ ఉండాలి ముందు గుండెల్లో. ప్రేమ లేకపోతే విలువ రాదు. పైకి విలువ ఇచ్చినా లోపల ప్రేమ ఉందనుకో, ఇప్పుడు నా మంచినీళ్ళు అడిగావు, ఈ అమ్మాయి పోయి మంచినీళ్ళు తెచ్చింది, నా మీద ప్రేమ ఉందనుకో మెల్లకుండా కూర్చుండదు. ప్రేమ లేదనుకో రెండు కాళ్ళు బాగానే ఉండగా కుంటాడా, నాకు చెప్పొద్దు వేరే వాళ్ళకి చెప్పొచ్చుగా, నేను పని పాట లేదు, ఎంత మాత్రం పాస్టర్ అయితే పొద్దాకు లాగి చెబుతాడు ఏంది అని అంటుంటాం. అదే ప్రేమ ఉంటే నాకే చెప్తే బాగుండు అన్నయ్య, ప్రతిసారి నాకే చెప్పాలి అన్నయ్య, నాకే పనులు చెప్పాలి, దైవజనుడు కదా నాకు మేలు జరిగింది. ప్రేమకున్న విలువ అలాంటిది. నా మీద ప్రేమ లేదనుకో నేను ఏం చెప్పినా ఇష్టం ఉండదు. అర్థం అవ్వాలా? అందుకని వాక్యం అంటుంది ముందుగా దేవుని ప్రేమించే వ్యక్తికి దేవునికి విలువ ఇవ్వటం తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అలాగన నడిచే వారి జీవితాలు దేవుడు బలమైన సూర్యుని వలె మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయ. రెండవ ఆశీర్వాదం నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తరములంట? ఎన్ని తరములు? 1000 తరములు. అసలు ఎంత లాంగ్ లైఫ్ లెస్సింగో చూడండి, ఎంత లాంగ్ టైం అది. 1000 తరముల వరకు కరుణించువాడునై ఉంటాను. నన్ను ప్రేమించే మనుషుడు అక్కడ ఉంటే చాలు. కుటుంబంలో కొమ్ముకొన్న సాంసన్ ఒకడు ఉంటే చాలు. ఆ తర్వాత కొమ్ముకొని పలానా అభిషేక్, ఆ తర్వాత ఆయనకు పుట్టబోయే బిడ్డ, ఆయనకు పుట్టబోయే బిడ్డ, ఆయనకు పుట్టబోయే బిడ్డ, వీళ్ళందరినీ దేవుడు ఎన్ని పొరపాట్లు చేసినా క్షమించుకుంటా దేవుని సన్నిధిలో వారిని ఎలాగ నిలబెట్టాలి అంటే కారణం ముందు కొమ్ముకొని సాంసన్ నీతిమంతుడే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబంలో ఎవరో ఒక్కరైనా సరే ఆయనను ప్రేమించేవారు కనబడితే ఆయన ఖచ్చితంగా వారిని కరుణించేవాడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా తాతగారు ఉండేవారు, కోలా సామ్యూయల్ గారు. ఆయన నాకు చాలా తక్కువ, అది బాగా చిన్నపిల్లని కాబట్టి ఆయన గురించి చాలామంది చెప్పాడు. మా మావయ్య చెప్పాడు, మహానీతిమంతుడిగా, అంటే వాళ్ళ భాషలో బాగా నీతిమంతుడిగా బ్రతికాడు మీ మావయ్య, మీ తాత. ఆయనకి ఇంకేం పని ఉండదు, చక్కగా బైబిల్ని అక్కడున్న బైబిల్ని పేరాలు ఎక్కిస్తూ ఉండేవాడు. ఆయన తెలిసింది అది. నిర్గమకాండం ఉందనుకో, నేను షీట్లు కొనుక్కొచ్చుకుంటారు పిల్లలకి, ఈ షీట్లు ఇస్తారుగా, ఆ షీట్లు అలాంటి కొనుక్కొచ్చుకొని చక్కగా బైబిల్ని ఒక్కొక్క అక్షరం ఒక ఋషిలాగా ఓ చెట్టు కింద కూర్చోవడం, అలా రాసుకోవటం, ఇక అదే పని ఆయనకి. అట్లా చేస్తూ ఉండేవాడంట. ఏదో దేవుని పట్ల ఏదో ఆయనకు తెలిసిన ఆసక్తి. నేను అనుకుంటున్నాను ప్రభు మరి అలాగనే ఆయన బట్టేమో పరిచర్యటువంటి ధర్మాన్ని ప్రభు నాకు ఇచ్చేయడం అనిపిస్తుంది. అలాగన చాలా మాకు యాజక ధర్మం అనేది మా కుటుంబం అనేది లేదు అసలు, కానీ దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఎవరో ఒకరు కనబడ్డారు ఆయనకి. ఆమేన్. ఎవరో ఒకరు కనబడ్డారు ఆయనకి మా కుటుంబంలో. అలాగనే మీ కుటుంబాలు కూడా 1000 తరముల వరకు దేవుని కరుణ మీరు పొందాలంటే మీ బిడ్డలు మా తాతగారు పలానా, మా నాన్నగారు పలానా, మా ఇంటి పేరు ఇది, మేము అలాగే దీవించబడ్డామని మీ గురించి చెప్పుకోవాలంటే మొదట నువ్వు ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. దేవుని కరుణ ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? మనిషి యొక్క కరుణ కొద్దిదే, కాసేపు కూడా ఉండదు. మనిషి కరుణ అంటే మనిషి యొక్క దయ కాసేపు కూడా ఉండదు. నువ్వేదన్నా అట్టు పెట్టేవరకు పద్మ తల్లి ఎంత మంచిదో అంటారు. రెండో రోజు నన్ను చూసి కూడా చూడకుండా వెళ్ళిపోయావు అనుకో, ఆమెకు బాగా ఇదంటగా నన్ను పలకరించి కూడా వెళ్ళిపోతుంది దీన్ని. ఇదే మనిషి ఆలోచన. దేవుడు అలాగ అనుకోడు. ఒక్కసారి కనుక నేను కరుణిస్తానని మాట ఇచ్చాడంటే ఇక ఆయన కరుణ చూపెడుతూనే ఉంటాడు. ఆయన వాత్సల్యము దినదినం అంట క్రొత్తగా ఉంటుందంట. ప్రేమ, ఆయన ప్రేమ అంట. ఈరోజు నేను పాపం చేశాను, నన్ను నరికేస్తాడా, లేపేస్తాడా, తీసేస్తాడా భూమి మీద నుండి అంటే నీవెవడు చెప్పడానికి, నేనెవడిని చెప్పడానికి? చెప్పలేం. ఆయన కరుణ చూపెట్టవచ్చు, లేపేయవచ్చు, మనకేం తెలియదు కదా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన అంటున్న మాట, నీవు గనక నన్ను ప్రేమించడం నీకు తెలుసుకోగలిగితే, నా విధులను గైకొంటూ నువ్వు తెలుసుకోగలిగితే నేను నిన్ను 1000 తరముల వరకు కరుణిస్తానే ఉంటాను. ఆమేన్. నీ బిడ్డలను నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకొందురుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 91:14. దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమను నువ్వు చూపబడగలిగితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక తప్పిస్తానంతే.
ఆమేన్. హల్లెలూయా. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నోసార్లు పలానా బండి నన్ను గుద్దుపోయేది, నేను చచ్చిపోయేవాడిని అండి, పలానా రోజు నేను గొంతలో పడేవాడిని అండి, పలానా కరెంట్ షాక్ నాకు తగిలి నేను చచ్చిపోయేవాడిని అండి అని ఎంతమందికి తెలిసి ఉంటుంది మీ జీవితంలో? ఉన్నాయా లేవా? మాట్లాడండి. హల్లెలూయా. ఎన్నోసార్లు మీ జీవితాల్లో కాలేబ్ మనం చెప్తున్నాడు, ఎప్పుడో నేను వెళ్ళిపోయాడు అన్న భూమి మీద నుండి. వాస్తవమే. అర్ధరాత్రి 12 గంటకి ఫోన్ చేసి, అన్నా నేను వెళ్ళిపోతున్నానన్న, నాకేదో కనబడుతుందన్న, నేను చచ్చిపోతున్నానన్న, హాస్పిటల్లో ఉన్నానన్న. ఎన్నిసార్లు? అవునా? దేవుడు తప్పించబడ్డే మనం ఎక్కడ ఉన్నాం? ఆమేన్. దేవుడు మనల్ని తప్పించబడ్డే మనం ఎక్కడ ఉన్నాం ప్రియులారా? ఎందుకంటే గత జీవితంలో దేవుడు నువ్వు ప్రేమించేదో నీకు తెలుసో తెలియని కొంత ప్రేమ నా మీద చూపెట్టావు కదా అని వాక్యం అంటుంది. నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే నీ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తాడు. ఎక్కడ చిక్కబడి ఉన్నావు? ఏ వ్యక్తి దగ్గర చిక్కబడి ఉన్నావు? ఏ పరిస్థితుల్లో చిక్కబడ్డావు? ఎవరికి మాటిచ్చి మనం చిక్కబడ్డాం? ఎవరికి మనం ఏ విషయాల్లో చిక్కబడ్డాం? ఏ సందర్భంలో, ఏ అప్పుల మధ్య ఉన్నా, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా ఆ పరిస్థితుల నుండి తప్పించేది మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కదా, నేను అతను తప్పిస్తాను. పానివ్వను, ఉరిపెట్టుకోవటానికి పానివ్వను, సిగ్గుపడటానికి నేను అవకాశం ఇవ్వను, ఎవరైనా తీసుకొని పోయి అతన్ని నిందించడానికి నేను ఒప్పుకోను. నేను తప్పిస్తాను. అతన్ని చిక్కబడ్డాడు, పొరపాటులో పడ్డాడు, మరలా నేను లేపుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పడగొట్టుటకును నిలబట్టుటకు శక్తి గలవాడు. ఇతరులకు తీర్పు తీర్చడానికి మనం ఎవరమండి? మనం చేయకూడని పని అది మన స్వాధీనంలో లేదు. ఎందుకు వాడు అలాగ అవుతున్నాడు? ఎందుకు వీడు అలా అవుతున్నాడు? ఎందుకు ఆమె ఎలా అవుతుందంటే మనం చేయగలిగింది ఏమీ లేదు, ప్రార్థించడం తప్ప. సాధ్యమైతే బుద్ధి చెప్పటమే, నువ్వు చేస్తున్న తప్పురా, అంతేగా తీర్పు తీర్చకూడదని. నువ్వు ఇలాగ అయిపోతావురా, నాశనం అయిపోతావు, పాడైపోతావు. ఎవరు చెప్పారు నీకు? దేవుడు క్షమిస్తాడేమో, నిలబెట్టుకుంటాడేమో. ఎందుకంటే ప్రాణం నీవు ఇవ్వలేదు, శరీరం నీవు ఇవ్వలేదు, ఆత్మ నీవు ఇవ్వలేదు, ఏవి నీవు ఇవ్వలేదు. నీకేముంది అధికారం ఒక వ్యక్తిని తీర్పు తీర్చడానికి? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యం అంటుంది, నేను అతను తప్పిస్తాను, ఎందుకంటే అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 8:17లో కూడా మాట చూడండి. దేవుణ్ణి ప్రేమించి వారికి కలుగుతున్న ఆశీర్వాదం చాలా విలువైనది. మనకు తెలిసిన మాటలు అనిపిస్తున్నాయి, కానీ మన జీవితంలో ఇవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. సామెతలు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని ప్రేమిస్తాను. దేవుని ప్రేమ మన మీద ఉంటే ఇంకేం కావాలండి? ఆమేన్. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? దేవుని ప్రేమతో ఏం చేస్తుందో తెలుసా? దేవుని ప్రేమ లోతుని, నా మాటలు బాగా ఆలకించండి. లోతు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని, అయ్యా మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండటం మంచిది కాదు బాబు, నా ఇంటికి రండి, కాస్తంత కాళ్ళు కడుక్కోండి, ఆసరి తీసుకోండి, కాస్తంత భోజనం పెడతాను తినండి బాబు అని ఇంట్లోకి తీసుకొని వచ్చాయి. సొదొమ గొమొర పట్టణంలో తీసుకొని వస్తే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముసలోళ్ళు, ముతక, చిన్నలు, పెద్దలు, యవనులు అందరూ, లోతు ఆ ఇద్దరు దోతలు లోపల భోజనం పెడుతుంటే వాళ్ళు తింటున్నారు, ఈయన భోజనం పెడుతున్నాడు. అందరూ గుమ్ముగా వచ్చి తలుపులు బద్దలు కొట్టి, ఆ లోపల ఉన్న వాళ్ళని బయటికి పంపించు, వాళ్ళని మేము పాడు చేయాలి, వారిని మేము పాడు చేయాలి, వారు మేము ఇది చేయాలి, అది చేయాలని చెప్పి అడుగుతూ ఉంటే లోతు, అయ్యా అలాగా అనవద్దు, అలా చేయవద్దు, నా ఇంటి నీడకు వచ్చిన వారిని మీరు కీలు చేయొద్దు, అవసరమైతే నా కూతుళ్ళు ఉన్నారయ్యా వాళ్ళని తీసుకెళ్ళి పాటు చేసుకోండి, వీళ్ళు మాత్రం ఏం చేయొద్దు అంటే, ఏయ్ నువ్వెవడవరా పరదేశంగా వచ్చి మాకు తీర్పు తీరుస్తావు అని వాళ్ళంతా గుమ్ముగా దొమ్ముగా లోతు మీద పడేసరికి ప్రియులారా, ఇద్దరు దేవదూతలు వాళ్ళకి ఆ ద్వారము కనబడనివ్వకుండా అలాగ మూసేశారండి. అలాగా వాళ్ళంతా రాత్రంతా లోతు ద్వారం మీద వాళ్ళు ఇల్లు ఏది లోపలికి వెళ్ళాలని వెతుకుతుంటే కనబడతలా చీకటైపోయింది. అక్కడే ఉన్నారు. ప్రియమైన వాళ్ళ రాయికి అప్పుడు అన్నారు లోతుని చెప్పి, నీకెవరున్నారు ఇక్కడ, నీకు సంబంధించిన వారు ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఈ సొదొమ గొమొర పట్టణాన్ని తగలబెట్టబోతున్న కొద్ది క్షణాల్లో, అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాం.
ఆ విషయం నేను నీకు చెప్తున్నాను. మరుక్షణమే వెంటనే నీ వారిని తీసుకొని బయలుదేరన్నప్పుడు లోటు తడవలాడాడు. ఇప్పుడికిప్పుడా అమ్మో ఇంత గొప్ప సంపాదన, ఇంత గొప్ప ఆస్తి, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, నా సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, అయ్యా కాసేపు టైం లేదు, నువ్వు బయలుదేరి ఇక్కడ నుంచి తగలబెట్టబోతున్న దేశాన్ని, దేవుని అనుమతమే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఈ దేశం పాడైపోబోతుంది, నువ్వు లేగు అన్నట్టే లోతు తడవ చేశాడు. పిల్లరా, లోతును చేయి పట్టుకొని బలవంతంగా పట్టణపు వెలుపలకు తీసుకొని వచ్చారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరిచి హల్లెలూయా హల్లెలూయా. తప్పించబడటానికి ఇష్టపడలేదు, తెలియలేదు అసలు అతనికి. ప్రియమైన వాళ్ళరా, లోతు చేతులు పట్టుకొని బలవంతంగా దేవదూతలు బయటికి తీసుకొచ్చిన తర్వాత సొదొమ గొమొర మీద అగ్ని గంధకాలు కురిపించబడ్డాయి. దేవుడు ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ప్రమాదం ఉంది, నేను వెళ్తాను, నీకు తెలియదు అది ప్రమాదం అని, కానీ వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడు తన దూతను పంపించి నీ చేయి పట్టుకొని ఆ ప్రమాదం నుండి తప్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన ప్రేమిస్తావు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అలాగున ఈ ఆశీర్వాదం ఇవ్వటమే కాదు కానీ ఆయన ఏం చేస్తారో తెలుసా ప్రియులరా? మార్కు సువార్త 10:21 చదివితే అక్కడ గొప్ప విలువైన మాట ఉందండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి అమ్మి ఇమ్ము. చాలు, హల్లెలూయా. యేసు అతన్ని ప్రేమించి అతని కొదువను చెప్పాడు. పగవాడు లెక్కలేనన్ని ఏం చేస్తాడంట? ముద్దులు పెడతాడు. నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడంట లెక్కలేని ముద్దులు పెడతాడంట. మన నాశనాన్ని కోరేవాడు మనల్ని పొగుడుతూనే ఉంటాడు. సూపర్, సక్సెస్లో ఉన్నావు, నీకు తిరుగులేదు, మందిరాన్ని మానుకొని తిరుగుతున్నావు, సూపర్ రా నువ్వు. దేవుడు అక్కడ పోయే వాళ్ళని ఆశీర్వదించాడు, నిన్నే ఆశీర్వదించే. ఈ రోజున మనం ఏది చేస్తున్నా కరెక్ట్ అనేవాళ్ళు మనల్ని మోసం చేసేవాళ్ళే తెలుసా? మన తప్పులు చెప్పాలి, అప్పుడే మనకు అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పొరపాట్లు మనకు తెలియచేయాలి. ఎక్కడ చిక్కబడుతున్నాం, ఎక్కడ పొరపాటు పడుతున్నాం, ఎక్కడ మనం దేవునికి అవిధేయంగా ప్రవర్తిస్తున్నాం, మనల్ని గద్దించేవాడే మన నిజమైన స్నేహితుడు. యేసు అతన్ని ప్రేమించాడంట. ప్రేమించబట్టే అతనుకున్న కొదువుని చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. చిన్నతనం నుండి నరహత్యను ద్వేషించానయ్యా, అబద్ధం ఆడట్లేదయ్యా, దేవుని సన్నిధి మానుకోలేదయ్యా, చిన్నతనం నుండి అన్ని ధర్మశాస్త్రాన్ని బాగా పట్టించానయ్యా, నేను నీతిగా బ్రతుకుతూనే వచ్చానయ్యా అని అంటూ ఉంటే, ఓకే, చాలా సంతోషం, నువ్వు ఇవన్నీ చేయటాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయి, దాన్ని పూర్తి చేయి, నేను ఇంకా హ్యాపీ అవుతానంటే ఏంటో చెప్పండి అన్నాడు. నీకున్న ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక అతడు మత్సరపడ్డాడు, బాధపడ్డాడు. నేను ఇంత పెద్ద గొప్ప ఆస్తిని పేదలకు ఇవ్వాలా అని యేసయ్యని వెంబడించడం మానేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం బాధపడలా. ఇతడు ఎన్ని పనులు చేశాడు కదా, ఈ ఒక్కటిని ఎక్స్క్యూజ్ చేద్దామని అనుకోలే. ఆయన ఆ కొదువును కూడా పోడ్చాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్క దైవజనుడు ప్రతి మనిషిని పరీక్షించి పరిశోధించి ఎందుకో వారిని వాచ్ చేస్తారో తెలుసా? వాడు సంపూర్ణతలోనికి రావాలి. పాటలు పాడే వరం వచ్చింది, ఓకే, వాక్యం చెప్పే వరం వచ్చింది, ఓకే, పరిచర్య చేయగల వాక్యం తెలుసు, కానీ కొదువుగా ఉన్నవి ఎందుకో నీకు మరలా జ్ఞాపకం చేస్తాడో తెలుసా? నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి. 9 చేసావు, ఒకటి ఎందుకు ఆగుతున్నావు? ఆ ఒక్కటి కూడా చేయాలి. ఎందుకంటే దైవజనుడే కానీ దేవునే కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం అంటుంది, యేసు అతన్ని ప్రేమించి అతని కొదువని చెప్పాడు, అతన్ని పాయింట్అవుట్ చేశాడు. అక్కడ ఆగు, 9 నెరవేర్చుతున్నావు, సంతోషం, ఈ ఒక్కటి దగ్గర ఎందుకు ఆగుతున్నావు? దాన్ని కూడా పూర్తి చేయి. ఆమేన్. చాలామంది విశ్వాసుల్లో ప్రార్థన చేస్తే పరిచర్య చేయలేరు, పరిచర్య చేస్తే ప్రార్థన చేయలేరు. ఎందుకు అలాగా? అన్నీ చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో ముందు ఉండాలి, ప్రతి దాంట్లో నీ హస్తం అనేది ఉండాలి. నేను ఇది చేయలేనని దేవుని ఎదుట ఎప్పుడు చెప్పకూడదు. ఆమేన్. నేను ఇది చేయలేనయ్యా, నేను దీన్ని ఇవ్వలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని అన్నావా, దేవుణ్ణి సిగ్గుపరిచినట్లే. ప్రియమైన వాళ్ళరా, చేయటానికి నాకు ధైర్యం ఇవ్వండి అయ్యా, చేయటానికి నా చేతిని నింపండి ప్రభువా, గుప్పిళ్ళు విప్పటానికి నా హస్తాన్ని బలపరచిన ప్రభు అని అడగాలే కానీ నేను ఇవ్వలేనయ్యా అని మొహమాటం లేకుండా చెప్పేశానండి పాస్టర్ గారికి. అంత అని అనుకోవడం గొప్పతనం అనుకోబాక నీ ధనాగారాన్ని ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది.
ప్రియమైన వాళ్ళరా, వాక్యం అంటుంది ఆయన తన కొదువను తెలియపరిచాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి. ఆమేన్. ఈ పూట దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే దానికి నిదర్శనం ఏంటంటే మన కొదువుగా, అంటే మన జీవితంలో ఇబ్బందిగా ఉన్నాయి ఏంటో ఆయన మనల్ని దేవుడు తెలియచేస్తాడు. రెండవది ఏంటో తెలుసా ప్రియులరా, ఆయన గద్దిస్తాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఈ రోజున శిక్ష, దేవుని శిక్ష నీ మీదకు వచ్చిందంటే ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని గమనించాలి. ఎందుకు నాకు గాయమైంది, నా కాళ్ళ మీద పడాలా కటింగ్ ప్లేయరు, ఎందుకు నా నరాలు చిమ్మనాలి, ఎందుకు నేను కుంటూనవ్వాలి? యాకోబు పరిగెడుతున్నాడు, లాబాను తరిమితే పరిగెత్తాడు. తన వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఉండి ఏశావు తరిమితే పరిగెత్తాడు. ఇక జీవితం అంతా పరిగెడతాం ఆగో, నిలబడి పోరాటం నేర్చుకొనని తన కాలు యొక్క నరాన్ని తెగ్గొట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడిని చూసి వీడిని చూసి భయపడి పరిగెత్తడం కాదు, నిలబడి పోరాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని చూసి వీటిని చూసి ఆందోళన పడి దిగులు పడి పరిగెత్తి చిప్పిరి జుట్టు అయిపోయి జుట్టు బీక్కొని పళ్ళు పాసిపోయి మొహం తేలిపోయి బక్సిక్కిపోయి ఏ పళ్ళు, నిలబడి పోరాడాలి. ఆమేన్. ప్రియులారా, ఇశ్రాయేలును దేవుడు యాకోబు యొక్క గూడవలసి వచ్చింది. ఎందుకు వచ్చింది? నరాన్ని ఎందుకు దేవుడు దెబ్బ కొట్టాడు? ఎందుకు కుంటివాడయ్యాడంటే పరిగెడుతున్నాడు, మోసం చేసి పరిగెడుతున్నాడు, అవతల ప్రేమించి పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఇద్దరు పిల్లలను ప్రేమించాడు ఒక ఇంట్లోనే. ఎవరిని? ఒక ఇంట్లోనే. ఒకరు తెలియకుండా అక్కజల్ని ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని, వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, వాళ్ళ దాసుల్ని కూడా పెళ్లి చేసేసుకున్నాడు. ఇదే పని నీకు? యాకోబుకి ఇదే పని, ఇంకా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళతో కాపురం చేసి పిల్లలు కంటే ఇదికేనా నీవు ఇట్లాగా తయారయ్యావని చెప్పి దేవుడు కోపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంతబడికి ఆగాడా? లాభాన్ని ఇంట్లోంచి పరిగెడుతున్నాడు, ఏదో సంపాదిద్దామని పరిగెడుతున్నాడు, దేవునితో స్నేహం చేద్దామని కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇక ఊరుకోలే. ఇక ఈయన పరిగెడతానే ఉంటాడు అనుకుంటా, ఇతను ఆగాలి, కాలు కట్ చేద్దాం, నరం కట్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు బలహీనపరుస్తాడు, ఎందుకు మనల్ని శిక్షిస్తాడంటే, ఎందుకు మనల్ని గద్దిస్తాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. టీచర్ గారు ఒక మనిషిని కొట్టాడు అంటే కారణం ఉంటుంది. గురువు ఒక మనిషిని గద్దించాడంటే కారణం ఉంటుంది. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాలని. అంతేగాని దేవుడు నాకు కీడు చేశాడండి, దేవుడు నా కుటుంబాన్ని ఏడిపించాడండి, దేవుడు నా కుటుంబాన్ని అప్పుల్లో నెట్టాడండి, ఆరోగ్యంలోకి నెట్టాడని ఏళ్ళు ఇరవటం, శివాట్లు పెట్టడం, ఆడవాళ్ళ పనులు చేయకూడదు. అర్థమైందా? అవి ఆడంగుల పనులు. మగవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు. ఎందుకంటే అలిగిపోతున్నా, అలగట్టు ఏంట్రా ప్రభు మీద? పిచ్చోళ్ళారా, ఏమవుతుంది అలిగితే? ఏమొచ్చింది అలిగితే? ఏమి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు అక్కర్లేదన్నాడు నేను. ఒక ఆయన అక్కర్లేదా, అదే మాట మీద ఉంటావా అన్న. అవునన్నాడు. సేవకుడిగా నేను అన్నా, ఆకాశం మంది దేవుడు ఉన్నాడు, కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తున్నా అన్న. కళ్ళు మూసి ప్రార్థన, అట్ట కాదు, నేను నోటి తాను మనసుతాను, నీకేం తెలుసు అంటున్నాడు. మళ్ళీ భయపడ్డాడు. బిడ్డ, నువ్వు అన్నావు, నేను అన్నా, దేవుడు నాకు అక్కర్లేదని నువ్వే అన్నావు, నేనేం మాట్లాడు సొనబెట్టుకోదలుచుకోవాలా, నాకు అక్కర్లేదన్నాడు దేవుడు. నేనన్నా దైవజనుడిగా నీ ఇంటికి వచ్చాను, నా పాదాలు నీ ఇంట్లో నిలిపాను. ఆకాశం మంది దేవుడు నువ్వేమన్నావు నా ఎదుట దేవుడు అన్నాడు, కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా, దేవునికి అప్పగిస్తున్నాడు. ఆగాగు, నేను మనసుతో అన్నాను, నోడుతానని నీకేం తెలుసు అంటే, నేను మనసుతో అనలేదు, ఊరికి నోడుతానని కవర్ చేస్తున్నాడు. కవర్ చేయొద్దు, అట్లాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అక్కర్లేదనేవాడు ఎవడండి ఈ లోకంలో మనుషుడు? ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అంటుంది, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి శిక్షిస్తానంతే. ఆమేన్. నా ప్రేమలో దండన ఉంటుంది. ఈరోజున పగవాడైతే మాత్రం నీకు లెక్కలేని ముద్దులు పెడతాడు, నువ్వు చేసిందే కరెక్ట్ అంటాడు. కానీ నిన్ను ప్రేమించేవాడైతే నీ కొదువలు తెలియచేస్తాడు. కాబట్టి
ఈ మధ్యవేళ దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నీవు బలముతో ఉదయించే సూర్యుని వల్ల మార్చబడాలి. ఆమేన్. దేవుడు నీ కుటుంబాన్ని 1000 తరముల వరకు దీవించేటువంటి ప్రేమ నీ వారి మీద చూపుదువుగాక. హల్లెలూయా. నీకు ఎదురవుతున్న ప్రతి శోధనలు, ప్రమాదాలు, చిక్కులు, ఇబ్బందులు అన్నిటిలో నువ్వు తప్పించబడేటువంటి ప్రేమ నీవు దేవుని మీద చూపుదువుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించేంత ప్రేమ నీవు ఆయన ప్రేమించుదువుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఆహ్వానించడం కాదు, నేను ఈ రోజున ఆయన ప్రేమించడం, ఆయనకి విలువ ఇవ్వటం నేను నేర్చుకున్నానని నీ జీవితంలో ఒక ముద్రను వేసుకుందువుగాక. అందరు తల వంచండి, కళ్ళు మూయండి. ఈ పూటకి వాక్యం సరిపోతుంది. నా దేవుని సన్నిధికి వచ్చాం మనందరం. ప్రియమైన వాళ్ళరా, దేవుడేనండి మనల్ని ఎంతగా ప్రేమించింది, హెచ్చింది, ఆదరించింది. ఈ రోజున నీ చేతి నిండా, కడుపు నిండా అన్నం ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది. నీ ప్రయాణాలకి, నీ అక్కర్లకి, నీ ఇబ్బందులకి, నీ వస్త్రాలకి, నీకేది కావాలంటే అది సమస్తమును సమకూరుస్తుంది దేవుని ప్రేమ అండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయన ప్రేమిస్తూనే ఉన్నావు కాబట్టి ఆయన మీద, నీ మీద ఉన్న ఆయన ప్రేమను పోగొట్టుకోవద్దు. ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాల దగ్గర చిక్కపడొద్దండి. దేవునికి ఇష్టమైంది ఏంటో నువ్వు పరీక్షించాలి, వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. నువ్వు ఒకవేళ చీకటి సంబంధమైన జీవితంలో ఉంటే, ప్రభువా నన్ను వెలుగు సంబంధంగా మార్చండి అయ్యా. ఏదో చిన్న బలహీనత ఉందయ్యా, దాని నుంచి విడుదల అయ్యా. నాకేదో చిన్న పొరపాటు ఉందయ్యా, అది మనుషులు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అయ్యా, నాకు విలువివ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ప్రియమైన వాళ్ళరా, నా దేవుని సన్నిధిలో ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ఉదయిస్తూనే ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుని పాద సన్నిధికి వచ్చే నీ జీవితంలో చీకటి ఉండకూడదు. దేవుని పాద సన్నిధికి వచ్చి నీ జీవితంలో యేసయ్య అనే మాట పలికి నీ జీవితంలో చీకటి ఉండకూడదు. ఆయన నువ్వు ప్రేమిస్తూనే ఉండు. బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రభు నిన్ను మారుస్తాడండి. నీ కుటుంబమును, నిన్ను, నీ వంశమును 1000 తరముల వరకు కరుణించే దేవుడు ఆయన. ఈనాటి వరకు కూడా అబ్రహామును గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఈనాటి వరకు ఇప్పటి వరకు కూడా దావీదుని గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. తల్లిదండ్రులు విలువ ఇవ్వలేదు దావీదుకి. తన కడుపును పుట్టిన బిడ్డకు విలువ ఇవ్వటం చేతగలేదు తన తండ్రికి. గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళిపోయాడండి వాడు అని చెప్పేశాడండి. కానీ దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమించటం మన జీవితంలో నేర్చుకోగలిగితే, ఆయనకి విలువ ఇవ్వటం మనం నేర్చుకోగలిగితే 1000 తరముల వరకు నీ కుటుంబాన్ని, నీ వంశమును, నీ పేరును నిలబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. ఈ మధ్యాహ్న వేళ ఒంటరిగా వచ్చానండి ఈ ప్రాంతానికి. నాకు అన్నదమ్ములు ఎవ్వరు లేరండి, అక్క చెల్లెళ్ళు ఎవ్వరు లేరండి, నేను ఒంటరివాడినండి. నా బంధువులు కూడా నన్ను ద్వేషిస్తున్నారండి. నా భార్య నాకు విలువ ఇవ్వట్లేదండి, సంపాదన లేదండి. నా తల్లిదండ్రులు నాకు విలువ ఇవ్వట్లేదండి, ఆస్తిపాస్తులు లేవని నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. నీ ఆస్తి, నీకున్న ఆస్తి నీ యేసయ్యే. నీకున్న ఆస్తి, ఐశ్వర్యము నీ దేవుడే. ఒంటరిగా వచ్చింది రూతు, రిక్తినిగా వచ్చింది రూతు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను అందే. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మర్చిపోలేదండి. రూతును గొప్ప చేసిన దేవుడు ఈ పూట నీ మధ్యలో ఉన్నాడు. యాకోబును గొప్ప చేసిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఒంటరిగా వెళ్ళాడు యేసేపు బానిసగా, దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున ఒంటరివాడు అనుకుంటున్నావా? ఒంటరిదాన్ని అనుకుంటున్నావా? ఎక్కడికో వెళ్ళిపోయాను, ఒక్కడే మిగిలిపోయాను అనుకుంటున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బలమైన సూర్యుని వల్ల వెలిగించబోతున్నాడు నిన్ను. ఆయన ప్రేమించడం నీకు చేత అయితే చాలు. దేవునికి విలువివ్వటం నీ జీవితంలో నేర్చుకోగలిగితే చాలు. బలముతో ఉదయించే సూర్యుని వల్ల నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చగలడు ఆయన. 1000 తరముల వరకు నిన్ను కరుణించే దేవుడై ఉన్నాడు ఆయన. నిన్ను తప్పించగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆయన. నీవు పొరపాటు చేస్తున్నప్పుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, స్వీకరించు. నీ తప్పప్పులు నీకు తెలియచేస్తూ ఉన్నాడు, స్వీకరించు. నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు, దాన్ని ఆనందంగా భావించు. ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు చేసిందల్లా కరెక్ట్ అని చెప్పుకుంటున్నాడు, అపవాది సంబంధి దూరంగా పెట్టు. నిన్ను ఎల్లప్పుడూ పొగుడుతూ ఉన్నాడా, దూరంగా పెట్టు. నీ జీవితాన్ని ముఖస్థితి చేస్తా ఉన్నాడా? నువ్వు గొప్పవాడివి, నీ అంతగాడివి, నువ్వు పాటగాడివి, నీ మాటగాడివి,
నీకున్న టాలెంట్లు ఎవరికి లేవని చెప్పి నీ గురించి పొగుడుతూ ఉన్నాడా? అపవాది సంబంధిని పక్కన పెట్టి యోబు అన్నాడు కదా, ముఖస్తుతి చేసి నా హృదయంలో పాపముని ఎలా కూడగట్టుకోగలను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, పొగడపడుటకు ఏ మనుషుడు అర్హుడు కాదు, దేవుడు ఒక్కడే. ఈ పూట చిన్న మాట నువ్వు ఆలకించగలిగావు. బలమించు ఉదయించు సూర్యువే నువ్వు. ఏ విషయంలో చెక్కపడద్దు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నీకు విలువిస్తానయ్యా, నేను నిన్ను ఆహ్వానించడం తెలుసు కానీ విలువివ్వటం నాకు తెలియలేదయ్యా, ఎంతకాలం అయిపోయిందయ్యా బాప్తీసం పొంది నీకు విలువివ్వటం నేను నేర్చుకోలేకపోయానయ్యా, నా బ్రతుకు నీ పూట మార్చండి అయ్యా, ఈ అద్భుతమైన సందేశం నా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి అయ్యా, విలువివ్వటం నాకు నేర్పించండి అయ్యా. నా దేవుని నామం ఎక్కడ ఎప్పుడు ఎవరి ముందైనా సరే అది పై స్థానమే నా దేవుని మాట. నీ యజమానుల ముందే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, అవతల ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా నా దేవుని కంటే గొప్పవాడు అది కాదన్న సంగతిని మొద్దుకై వలె నువ్వు రుజువు చేసే సాక్షును సంపాదించాలి. ఓ మంచి తీర్మానంతో ఉండు. నా